ఓకే బ్రో, మీరు ఫస్ట్ టైం పాన్ ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం బ్రో 8th క్లాస్ లో బ్రో. నేను మా గర్ల్ ఫ్రెండ్ చూస్తుండే అప్పుడు ఇద్దరం. మీరు ఎవరికైనా న్యూడ్స్ పంపించారా? పంపించా బ్రో. మీరు ఇంట్లో ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు? మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూస్తా బ్రో. టపాటా లాక్డౌన్ లో మీరు చేసిన కొన్ని క్రేజీ థింగ్స్. నా దగ్గర దెంగులు తిన్నాం. అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటే బాయ్స్ కి నచ్చుద్ది? అంటే ఇప్పుడు నాకు మంచి అనిపించి నాకు బ్యాడ్ అనిపిస్తే నచ్చు. మీ ఫస్ట్ లవ్ ఎవరు? ఫస్ట్ లో అంటే ఏం లేదు బ్రో. లవ్ లేదా? లవ్ ఉన్నది అంటే అది ఫస్ట్ అని కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ లో అంటే ఏం లేదు బ్రో. లవ్ ఉన్నది అంటే అది ఫస్ట్ అని కాదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎస్ బ్రో. స్కూల్లో నా ఫస్ట్ లో వచ్చి మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ లెక్కలు బాగా చెప్తుంది. మా పీటీ సార్ వాళ్ళ డాక్టర్కి ట్రై చేస్తున్నా. అంటే పీటీ సార్ వాళ్ళ డాక్టర్ కొంచెం హార్ట్ ఉంటుంది. అంటే పీటీ సార్ వాళ్ళ వైఫ్ కన్నా కొంచెం హార్ట్ ఉంటుంది. రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఫిజికల్ టచ్ కావాలి బ్రో. ఫిజికల్ టచ్ కావాలి. మీ చిన్నప్పటి గోల్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గోల్ ఏంటి? చిన్నప్పుడు కూడా ట్రావెలింగ్, ప్రజెంట్ పాకెట్ మనీ కోసం జాబ్. ఎందుకట్లా? సో చేయండి డిమాండ్ చేయడం వల్ల. అంటే అంత కష్టంగా ఉందా ఇప్పుడు? లేదు బ్రో, మస్తు ఉంది. మీరు ఫస్ట్ గర్ల్స్ ని చూడంగానే ఇంప్రెస్ అయ్యే థింగ్స్ ఏంటి? ఇంప్రెస్ ఐస్, ఇంకా స్మైల్, ఇంకా డేట్ కోసం ఉంటాయి. కాఫీకి ఇన్వైట్ చేయడం, బిహేవియర్, కమిట్మెంట్. ఎట్లున్నా కమిట్మెంట్? మనం ఎస్ చెప్పినా తను నో చెప్పేలా ఉండాలి. అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటే బాయ్స్ కి నచ్చుద్ది? అంటే ఇప్పుడు నాకు మంచి అనిపించి నాకు బ్యాడ్ అనిపిస్తే నచ్చు. అర్థం కాదు. ఇప్పుడు నాకు సర్టన్ థింగ్ గుడ్ అనిపించింది, తను హేట్ చేస్తే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్. మీరు గర్ల్ ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? గర్ల్ బెస్టీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ బెస్ట్ అంటే లవర్ పైన, లవర్ అంటే బెస్ట్ కింద. మీ ఫస్ట్ లవ్ ఎవరు? ఫస్ట్ లవ్ అంటే ఏం లేదు బ్రో. అసలు లవ్వే లేదా? లవ్ ఉన్నది అంటే అది ఫస్ట్ అని కాదు. అంటే టైం టు బట్టి చేంజ్ అవుతుంటుంది. టైం, క్లైమేట్ వగేరా. ఇక వెదర్ బట్టి మీ లవ్ చేంజ్ అంటావు. చేంజ్ అవ్వగా మనం చేంజ్ చేయాలి. అంతేనా? సంథింగ్ ఒకే దగ్గర స్టక్ అంటే బోర్ అవుతుంది. ఉంటాయి కదా స్కూల్లో, కాలేజ్లో అలా ఉంటారా? అట్లా ఫస్ట్ ఎస్ బ్రో. స్కూల్లో నా ఫస్ట్ లో వచ్చి మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్. ఎందుకు? మ్యాథ్స్ లెక్కలు బాగా చెప్తుంది. అంతేనా? లెక్క కోసం లవ్ చేసి, లెక్క కోసం లవ్ చేసి. ఇప్పుడు ఇక అంటే సెండ్ ఆఫ్ మంచిగా ఇస్తుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది తెలుగు. ఆ ఫస్ట్ లో మ్యాథ్స్ టీచర్. ఇప్పుడు ఉన్నా ప్రెసెంట్? ప్రెసెంట్ లేదు బ్రో. ప్రెసెంట్ మా పీటీ సార్ వాళ్ళ డాక్టర్కి ట్రై చేస్తున్నా. గోల్ పడుతుందో లేదో చూడాలి. పడితే మీ పీటీ సార్కి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? చెప్పగలుగుతాను. అంటే నువ్వు మంచిగా ప్లే చేసావు అని చెప్పాలని ఉంది. ఎందుకు మీ పీటీ సార్ వాళ్ళ డాక్టర్ ఎందుకు ట్రై చేస్తారు? అంటే పీటీ సార్ వాళ్ళ డాక్టర్ కొంచెం హార్ట్ ఉంటుంది. అంటే పీటీ సార్ వాళ్ళ వైఫ్ కన్నా కొంచెం హార్ట్ ఉంటుంది. మదర్ అఫెక్షన్ ఎక్కువ ఉంటుందా? ఫాదర్ అఫెక్షన్ ఎక్కువ ఉంటుందా? అంటే అప్ అండ్ డౌన్ బ్రో. అంటే ఒక థింగ్లా ఫాదర్ ఎక్కువ లైక్ చేస్తాడు, మనం రాంగ్ చేసిన. ఒక థింగ్లా మదర్ కూడా సేమ్ థింగ్. అని మధ్యలో డబ్ల్యూ షేప్ ఉంటుంది. ఇక డబ్ల్యూ షేప్ అలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మదర్ ఫాదర్ లవ్. ఇప్పుడు బాయ్స్ కి మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కేరింగ్ కానీ, లవ్, అఫెక్షన్. మనం ఏ మిస్టేక్ చేసినా అంటే క్షమించడం. ఒకసారి మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? సో మీ ఫీడ్ చూపిస్తారా? ఓకే. అక్కడక్కడ కొంచెం వేరే ఉన్నాయా మరి? కొంచెం హార్ట్ ఉంటాయి. అప్పుడప్పుడు పొలవాలు లైక్ బావడ దుర్గాలు వస్తుపోతుంటాయి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో క్రేజీ ఫ్రెండ్ ఎవరు? ఎందుకు? క్రేజీ ఫ్రెండా? శివ. ఎందుకు? అంటే వాడు ట్రావెలింగ్ కానీ, ట్రిప్స్ కానీ ప్లాన్ చేస్తాం, మళ్ళీ ఫెయిల్ చేస్తాడు. అట్లా
అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తాడు. ఇంకా థింగ్స్ ఏం చేయడా? ఒక 2 days బ్యాక్ మా పీజీ ఓనర్ ఉండే ఆంటీ, ఆ ఆంటీ వాళ్ళ కజిన్ డాక్టర్కి లైన్ వేస్తుండే అతను ఎస్ చెప్పిందా నో చెప్తుందా అని ఒక డౌట్లో ఉన్నాడు, పాయింట్ ఆఫ్ డౌట్. ఇక నైట్ పోయి ఇంకా పెగ్గేసి ఇంకా నైట్ మోటివేషన్ ఇవ్వాలి. ఇక ఎట్లా స్టార్ట్ అవ్వాలి, ఎట్లా జర్నీ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్తో ఒక డ్రీమ్ ట్రిప్ ఉంటుంది కదా, అదేంది? డ్రీమ్ ట్రిప్ ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ వచ్చాం. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇట్లు ఇండియా అటు పాకిస్తాన్ వెళ్ళి వాడు ఉన్నాడు బ్రో, ఎవడు సంథింగ్ ఉండు, ఇక ఒక నాగన్వేష్ బయాసన్ని యాదవ్, మోర్ దెన్ దాట్ ఇంకా డాట్స్ కనెక్ట్ చేస్తున్నా, వర్కౌట్ చేయాలి. ఇక అవుతలేవు? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. జాబ్ లెక్క అవుతా కదా బ్రో? జాబ్ లేదా అవుతుందా? జాబ్ మానేస్తా కదా బ్రో, జస్ట్ పాయింట్ మనీకే కదా జాబ్ అనేది జస్ట్ వన్ ట్రావెల్ చేయడానికి ఒక స్టెప్ అంతే, లైఫ్ లాంగ్ జాబే కాదు. ట్యాంక్ ముందు సీదా అరేబియన్ సీయా? అరేబియన్ సీ బ్రో, ఇట్లా యూటర్న్ కొట్టుకుని అటు రైట్ తీసుకుంటా, ఇటు ఫ్లైఓవర్ ఎక్కితే స్ట్రైట్ అరేబియన్ సీకి వెళ్తా. వెళ్ళి ఆడ బోట్ ఉంటది, బోట్ లా మంచిగా బిక్నీతో లేడీస్ ఉంటారు, లైక్ కాక్టైల్స్. అటు ఇక నైట్ ఫుల్ డిచ్ అయిపోవడం, పొద్దుగా లేసి ఇంకా యాజ్ యూజువల్ వర్క్ వెళ్ళడం. మీరేమన్నా ట్రిప్ ప్లాన్ చేస్తే ఒక ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తాడు, అది ఎవరు? సీను అక్కడ నిల్చున్నాడు మా ఫ్రెండ్, చెడ్డీ దోస్తు. అంటే ఎప్పుడు ఇవ్వడు, అప్పుడప్పుడు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అట్లా. ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పిలిచినప్పుడు అరే మావా పని ఉందిరా రాలేనంటాడు. ఇంకేం కారణాలు ఇంకేం చెప్తాడు? ఏమున్నాయి ఇంకా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్తాడు, ఇక పోస్ట్ పోన్ అవుతుంది. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ప్లాన్ చేయాలి. ఇక మీరు లవ్ చేయాలంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మేబీ వచ్చే లవ్ వరకు ఉన్న క్వాలిటీస్ ఏంటి? నాకు ఇంకా డార్క్ గా థింక్ చేయాలి బ్రో, నాకన్నా ఇంకా డార్క్ గా థింక్ చేయాలి. డార్క్ ఇద్దరు మొత్తం డార్క్ ఉంటాయి మొత్తం. అంటే నాకు మించి ఉండాలి. మీ మించి అంటే ఎట్లుండే చెప్పండి. ఎస్ చెప్తే నో చెప్పాలి, నో చెప్తే ఇక పక్కా అని చెప్పి గెట్ అవ్వాలి అని చెప్పాలి. మీ ఫ్రెండ్ గురించి, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి 3 గుడ్ క్వాలిటీస్ అండ్ 3 బ్యాడ్ క్వాలిటీస్. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం లేవు, అది బ్యాడ్ కూడా గుడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. గుడ్ క్వాలిటీస్ ఏంది మరి? అంటే బ్రదర్ లెక్క, ఫ్రమ్ మదర్. రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంది? రిలేషన్షిప్ సంథింగ్ ప్రజెంట్ ఉన్న నిబ్బాస్ ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళకి సంథింగ్ ఫిజికల్ టచ్ కావాలి బ్రో, ఫిజికల్ టచ్ కావాలి. ఆ కమిట్మెంట్ ఏమి ఉండదు, అంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది, గర్ల్ అయినా బాయ్ అయినా ఎనీ రిలేషన్ కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఎవరైనా లేదా మీరు ఎవరికైనా న్యూడ్స్ పంపించారా? పంపించా బ్రో, పంపించారు. సాటిస్ఫైడ్ మరి? సాటిస్ఫాక్షన్ అంటే అప్పుడు లేదు, నెక్స్ట్ 2 days తర్వాత వర్కౌట్ చేయిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయింది. సో మీరు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూస్తా బ్రో, మొత్తం టపాటప్. ఇంకా 2 times చూసా, మళ్ళీ పని కోసం మళ్ళీ ఫస్ట్ టైం ఉన్నవాడు ఉంటాడు, వాళ్ళ ఫాదర్ ఉంటాడు, వాళ్ళ వైఫ్ అయితే పిచ్చి ఆట ఉంటుంది. మొన్న వైఫ్ కూడా వాళ్ళ ఏమంటే కజిన్ మదర్ ఉన్నదిగా, స్టెప్ మదర్, ఆ మదర్ పిచ్చి ఆట ఉంటుంది. ఆ పేరు వాళ్ళ నేమ్స్ ఐడియా లేదు, సబ్ టైటిల్స్. లాక్డౌన్ లో మీరు చేసిన కొన్ని క్రేజీ థింగ్స్? గల్లీ క్రికెట్ ఆడడం, పోలీసులు జరిగితే పరిగెత్తడం, కింద పడడం, దెబ్బలు తగిల్చుకొని హాస్పిటల్కి పోవడం, ఇంకా బండి వచ్చి పోలీస్ మాకు ఇచ్చేసి ఇంటికి పోయి నా దగ్గర దెంగులు తిన్నాం. నైట్ ఫాదర్ మదర్ చేసిన పోటీ కూర, కళ్ళు తాగడం. బాగా ఎంజాయ్ చేసేట లాక్డౌన్ లో మంచిగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా మోస్ట్ ఎంజాయ్ చేయాలి. ప్రజెంట్ వెదర్ కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ప్లాన్ చేస్తున్నాం. అయిపోతుంది. గర్ల్స్ కొన్ని క్యూట్ నేమ్స్ లైక్ బిందు, మేబీ జోయా, ఈషా, ఎవరు వాళ్ళంతా నా పాస్ గర్ల్ ఫ్రెండ్స్. అంత క్యూట్ నేమ్సా? అంత క్యూట్ ఉంటారు, ప్లస్ హార్ట్ కూడా ఉంటారు. అదే జోయా అని చెప్పాగా, తనకు పెళ్లి సెట్ అయింది, నెక్స్ట్ వీక్ కార్డు పెట్టింది. జలస్ ఫీల్ కాకుండా పోయి ఇక వెడ్డింగ్ కు అటెండ్ అవ్వాలి, జరిగి మంచిగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళ అన్ని మునికి టికెట్లు కూడా వేయాలి. అన్ని మీరే? మాదే, ఎందుకంటే ఫాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కా బ్రో, నేను కేర్ తీసుకోవాలి. నచ్చని పేర్లు ఏంది గర్ల్స్ లో? నచ్చని పేర్లు అంటే ఏముండవు బ్రో, అదే ఇష్టం మనకి. బాయ్స్ గర్ల్స్ కి ప్రపోజ్ చేస్తే వాళ్ళు వద్దంటారు, వాళ్ళు చెప్పే కాలాలు ఏముంటాయి అందులో?
ఎస్ చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి బ్రో, నో చెప్పడానికి మన కారణాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్లిమ్ గర్ల్స్ బాగుంటారా, చెబ్బిగా ఉండే గర్ల్స్ బాగుంటారా? స్లిమ్గా ఉండి తర్వాత జర్నీ అయిన తర్వాత చబ్బీగా ఉంటే బాగుంటుంది. చెప్పి మీరు చేస్తారా, వాళ్ళు అవుతారా? చెయ్యాలిగా, మన చెప్పి చేయకుంటే వాళ్ళు ఎట్లా అవుతారు, మన చెప్పి చేస్తేనే అవుతారు. అంటే ఏ విధంగా? రెస్టారెంట్ తీసుకెళ్ళడం, ఫుడ్ తినిపించడం, షాపింగ్ తీసుకెళ్ళడం, డ్రెస్ కొనిపించడం, ఇట్లా ట్యాంక్ బండి వచ్చినప్పుడు ఇట్లా జనాలు చూపించడం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఫోన్ పేలో. బ్యాంక్ బ్యాలెన్సా? బ్యాంక్ బ్యాలెన్స్ అంటే వయసును కొట్టేసి అంత ఉండదు. నైట్ 2 షార్ట్స్ అయిపోతుంది, టుమారోకి చూడాలి ఇక. దాని తర్వాత ఎట్లా మరి? తర్వాత ఇంకేముంది బ్రో, ట్రావెల్ చేసుడు, పైసలు సంపాదించుడు. బాయ్ బెస్టీస్ వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంది? బాయ్ వెస్టీస్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉంటారు బ్రో. అంటే ప్రపోజ్ చేయాలా లేకుంటే వీళ్ళతో ఫిజికల్ గా కనెక్ట్ అవ్వాలా అని ఒక కన్ఫ్యూజ్ లో ఉంటారు బాయ్ వెస్టీ. వాట్స్ కరెంట్ ఫేవరెట్ సాంగ్? చావాలా సాంగ్ ఉంటది, అం పార్వతి పతయే హరహర మహాదేవ్ అని. డైలాగ్ కదా, సాంగ్ కాదు కదా. ఆ సాంగ్ డైలాగ్కే సాంగ్ యాడ్ చేశాను నేను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి నా ఓన్ మ్యూజిక్ కొట్టా నైట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30-4:31 అట్లా ఇంకా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తా సాంగ్ అన్నది. అంటే మీరు నన్నమ్మ తమనా మీరు? తమనే నా దగ్గర నేర్చుకుంటాడు మ్యూజిక్ అప్పుడప్పుడు, అంటే ఇన్స్ అడుగుతాడు, అరే మామ ఎట్లా కొట్టాలి మామ మ్యూజిక్, ఆ బాక్సులు బద్దలు కొట్టాలి అమెరికాలో, కొన్ని ఇన్స్ ఉండి చెప్పు అంటాడు. ఇంకా నైట్ ఇక వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఇక ఒకవేళ మీరు సీఎం అవుతే ఏం చేస్తారు? అయితే రాష్ట్రానికి సేల్ చేస్తా బ్రో, మొత్తం సేల్ చేస్తా, మొత్తం ఎగ్జామ్ సేల్ చేస్తా. మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసి మీరేం చేస్తారు? నేనా ఇంకా మాల్దీవ్స్ అటు వెళ్ళి సెటిల్ అయిపోతాయి. ఇక మాల్దీవ్స్, లక్షద్వీప్ ఇటు ఉన్నాయి. ఇక అటు సెటిల్ అయిపోయేసి ఇంక గర్ల్స్తో మంచిగా చిల్ అవుతా. అంటే ఏ విధంగా చిల్ అవుతారు? షార్ట్స్ అంటే షార్ట్స్ తీసుకోవడం, అమ్మాయితో డ్యాన్స్ చేయడం, ఇంకా మరీ ఇంకా బ్రెయిన్ బాగాలేకుంటే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని నచ్చిన వైఫ్తో పూజ చేసుకోవడం, వరలక్ష్మి వ్రతం, భౌతిక చదువుకోవడం. ఓకే బ్రో, మీరు ఫస్ట్ టైం పాన్ ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం బ్రో 8th క్లాస్లో బ్రో. ఏ టైప్ పాన్ చూసారు? నైట్ 12-10 మేబీ. ఏ టైప్? టైపా లెస్బియన్ ఫస్ట్ టైం. ఇద్దరు అమ్మాయిలే కదా బ్రో? సేమ్ అమ్మాయిలేగా. నేను మా గర్ల్ ఫ్రెండ్ చూస్తుండే అప్పుడు, ఇద్దరం. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు.